ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు ఒక గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఏమనగా మరి మనము ఏలూరు ప్రాంతంలో దైవజనులు మేము కలిసి ఇక్కడ మరి దైవ సేవకురాలు మరి యుక్త కుమారి గారు కల్వర్ చర్చ్లో మరి మందిర ప్రతిష్టత ఈరోజు జరగబోతుంది. ప్రభు సన్నిధిలో ఎంత గొప్ప ఆనందము, సంతోషము. మరి దేవుని పిల్లలంతా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒకే తండ్రి పిల్లలము, యేసు రక్త సంబంధము. ఇది గొప్ప ఆనందం. ఈరోజు కావాల్సిన ఒక మాట మనం చూద్దాం. 2 సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అద్భుతమైనటువంటి చిన్న మాట. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఈ రోజున భక్తి ఎందుకు చేస్తున్నాను, ఈ భక్తి వల్ల ఏం ప్రయోజనం ఉంది, అసలు నా వల్ల ఏం ప్రయోజనం అని మీరు అనుకుంటున్నారా? లేదండి. దైవలేఖనం నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఈ భూమి మీద ఈవులను ఇస్తుంది దైవభక్తి. పరలోకమందు నిత్య జీవాన్ని ఇస్తుంది, నీకు కిరీటం ఇస్తుంది. కాబట్టి మరి ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు కృపతో పాటుగా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. ఈ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావు, ఇలాంటి స్థితి కూడా నువ్వు వెళుతున్నావు, నీ పాదం తొట్టిల్లినట్టుగా, ఆత్మీయ జీవితం సడలినట్టుగా, మోకాల అనుభవం సడలిపోయినట్టుగా నీకు అనిపిస్తుందా? కాదండి. ప్రభు మన పాదము నిలబెట్టువాడు. మన సొంత భక్తి, సొంత నీతి, స్వనీతి మురికిగుడ్డతో సమానం. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారి నీతి, యేసు రక్తంలో కడగబడిన నీతి, ప్రార్థన, విశ్వాసం ఎంతో ఉన్నతమైనవిగా ఉంటాయి. అవి మన జీవితానికి లాభసాధకంగా ఉంటాయి. ఈరోజు నా ధైర్యం తెచ్చుకోండి. ప్రభువుని నీతో సెలవిస్తున్నాడు. నీ నిజమైన భక్తులు, విశ్వాసాలు ఉన్నావు కాబట్టి నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడతాడు. చూడండి, అరచేతుల మనల్ని చెక్కుకున్న దేవుడు. ఏపాటి వారి మంది మానవులము, ఊపిరిని. కానీ ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు. తనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కలవరి సిలువలో మన కోసం ప్రాణం తెచ్చాడు. కాబట్టి నీ పాదము తొట్టిల్లకుండా ప్రభువు భక్తులు నిన్ను కాపాడి దినమంటే కృపతోడు ఉంచి నడిపించును కాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో తండ్రి ఏలూరు పట్టణమందు ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభు దైవజనులు ప్రభువా వారి యొక్క తన మందిర ప్రతిష్ఠిత కోసం వచ్చి ఉండగా ఉదయకాల సమయంలో ఏలూరు నుండి మరి మాట్లాడడానికి ప్రార్థించడం మీరు కృపనిచ్చారు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నీ ప్రియ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నేను కాపాడుతానని ప్రభువా 1 సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయం ఇదిగో ప్రభా 10వ వచనంలో తెలియచేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని సన్నిధిలోని ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి కృప తోడుగా ఉంచి పరిపాలించమని యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించబడుతున్నాడు, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.